హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? ఇదైతే మా వారి బర్త్‌డే రోజు వ్లాగ్ అండి. చాలా డేస్ అయిపోయింది బర్త్‌డే అయ్యి. కానీ నేను ఈరోజు ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే మా పిల్లలిద్దరూ కూడా దీంట్లో చాలా హ్యాపీగా వాళ్ళ డ్యాడీతో పాటు కేక్ కట్ చేస్తూ ఉన్నారు. సో ఇవన్నీ నాకు ఒక మెమరీలా ఉంటాయని నేనైతే ఇప్పుడు అప్లోడ్ చేసుకుంటున్నాను. ఇంకొకటి వచ్చేసి కేక్ అండి ఆఫీస్ నుంచి పంపించారు. అందుకే ప్లెయిన్‌గా ఉంది. అందుకని నేనేం చేశానంటే ఇంట్లో జామ్ ఉంటే దాంతో మా వారికి శ్రీవార్ అని అయితే రాశాను. ఎందుకంటే మళ్ళీ ఇంకొక కేక్ తెచ్చినా సరే పిల్లలు ఎక్కువ తింటారు. మళ్ళీ హెల్త్ ఇష్యూ వస్తుంది. అందుకని ఒక కేక్ చాలనుకొని చెప్పి ఆఫీస్ నుంచి ఎలాగో వచ్చిందని ఇంక నేను కేక్ తీసుకోలేదు. మా వారికి అయితే బట్టలు కొన్నాను. ఇక ఈ లోపైతే వీళ్ళిద్దరు రెడీగా ఉన్నారండి. ఇక మా వాడైతే ముందు పాట పాడడానికి అయితే రెడీగా ఉన్నాడు. సాంగ్ డాడీ చూసారా ఎంత హ్యాపీగా ఉన్నారో ఇద్దరు కూడా. నిద్ర వస్తుంది అయినా సరే అలా వెయిట్ చేస్తూనే ఉన్నారు 12 o'clock అయ్యే వరకు. ఇంకా అందుకని వాళ్ళ డాడీ పాపం వాళ్ళని కూర్చోబెట్టుకుని అయితే కేక్ కటింగ్ చేయించారు. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఇలా పిల్లలతో పాటు చేసుకుంటే. మాకు ఏ బర్త్డే వచ్చినా సరే ఈ విధంగా నైట్ కేక్ కట్ చేయడం, మార్నింగ్ టెంపుల్కి వెళ్ళడం, ఇంక ఈ రెండైతే కంపల్సరీ చేస్తాము. బయటికి వెళ్ళడం అలాగా డే అంతా కూడా టైం అన్నది వేస్ట్ చేయము, ఇంట్లోనే స్పెండ్ చేస్తాము. ఇంకొకటి వచ్చేసి ఇక మా వారికి సాటర్డే వచ్చింది బర్త్డే. సో ఆయనకి కూడా వీకెండ్ అలాగే వీక్ ఆఫ్ కదా. సో అందుకని చెప్పి మాకు లేట్ అయినా సరే చాలాసేపే ఉన్నాము నైట్. అలా ఉండి సెలబ్రేట్ చేసుకున్నాము. మా వాడైతే వెయిట్ చేస్తున్నాడు కేక్ ఎప్పుడు పెడతారా వాళ్ళ డాడీ అని. మొత్తానికైతే కేక్ తిన్నాడు. ఇంకా నాకు ఇస్తుంటే వద్దు ముందు వాడితో పెట్టించుకోండి అన్నాను. ఇక వాడు కూడా పెట్టాడు. వాడి ఫేస్లో కూడా చాలా హ్యాపీ ఉంది. ఏదైనా బర్త్డే అంటే పిల్లలే ఎక్కువగా హ్యాపీగా ఉంటారండి ఆ కేక్ చూడగానే. సో ఫైనల్గా నేను కూడా మా వారికి అయితే పెట్టేశాను. ఇంకా మా అమ్మ ఇంట్లోనే ఉంది. అమ్మ ఒకసారి వచ్చి కేక్ పెట్టు అంటే పాపం చాలా సిగ్గుపడుతుంది వాళ్ళ అల్లుడికి పెట్టడానికి. ఇంకొకసారి పెట్టమ్మా ఫోటో తీస్తానన్నాను. సో అలాగే మళ్ళీ పెట్టింది. ఇక అందరం కూడా విషెస్ చెప్పామండి. ఇక నైట్ లేట్ అయిపోయింది. ఇక అందరూ పడుకునే ఉన్నారు. నేనైతే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక ఈరోజు ఏం కావాలో ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడానికి అయితే ఆల్రెడీ ముందే అనుకున్నాను. అవన్నీ కూడా చూసుకొని పెట్టుకున్నాను. లేచిన తర్వాత గ్రీన్ టీ కంపల్సరీ తాగుతామండి. అందుకని చెప్పి గ్రీన్ టీ కూడా నేను కప్స్ అన్నీ రెడీ చేసుకొని మా ఇద్దరికైతే కలుపుతున్నాను. పిల్లలైతే ఇంకా లేవలేదు. ఇంకొక సైడ్ ఏంటంటే అక్కడ గిన్నె పెట్టింది ఏంటంటే నేను సగ్గుబియ్యం పాయసం చేద్దామని చెప్పి అయితే పెట్టానండి. అంటే అంత పర్ఫెక్ట్గా ఎప్పుడు రాదు. ఉత్తి సేమియా పాయసమే చేస్తాను, సగ్గుబియ్యంతో వేయను గట్టిగా అయిపోతుందని. కానీ మా అమ్మ ఉంది కదా, మా అమ్మ చెప్తూ ఉందన్నమాట. చాలా బాగా చేసేది మా అమ్మ. ముందైతే హాట్ వాటర్ పెట్టేయమందండి. అందుకనే వాటర్ పోసి నేను పొయ్యి మీద పెట్టాను. అవి బాగా మరిగినప్పుడు సగ్గుబియ్యం వేయాలని చెప్పింది. అందుకని అవి చూసుకుంటే ఈ లోపు అయితే గ్రీన్ టీ అయితే కలిపేస్తున్నాను. సో ఇదిగోండి ఒక పక్కన ఇది కూడా అయిపోతుంది. బాగా వాటర్ అయితే బాయిల్ అయినాయండి. ఇక నేనైతే సగ్గుబియ్యం అయితే వేసేసాను డైరెక్ట్గా. ఇవి కూడా బాగా ఉడికిన తర్వాత మనం సేమియా వేసుకోవాలి. నేను నైటే పిండి రుబ్బు పెట్టుకున్నానండి గారెలు వేద్దామని. అది కూడా తీసి బయట పెట్టుకున్నా. మనం వేసి ఒక 10 minutes ముందు బయట పెట్టుకుంటే మనకు ఆ కూలింగ్ అంతా తగ్గి చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయి. అసలు ఆయిల్ ఏమి లాగదండి. ఆయిల్ లాగిద్దేమో ముందు రోజు పిండి రుబ్బుకుంటే అనుకుంటారు. మనం గట్టిగా రుబ్బేసి అలా పెట్టేస్తే మనం సాల్ట్ ఏమి యాడ్ చేయకుండా ఉంటే చాలు మంచిగా ఉంటాయి. గారెలు కూడా చాలా బాగా వస్తాయి. అప్పటికప్పుడు అంటే మనకి హడావిడి అయిపోతుంది కదా. అందుకని చెప్పి ముందే అదైతే ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నాను. ఈ లోపు ఏంటంటే దానికి సంబంధించినవన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను. అంటే కంపల్సరీ మనము ఈ ఉల్లిపాయలు వేసుకుంటేనండి మెత్తగా ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పి ఉల్లిపాయ అయితే వేస్తాను. ఇంకా మా అమ్మ కూడా మధ్య మధ్యలో వచ్చి ఆ సేమియా పాయసము అది చూస్తుంది. సగ్గుబియ్యంతో వేసాను కదా, అది ఉడికిందో లేదో చూసుకుంటుంది. ఈ లోపు అయితే నేను పచ్చడి కూడా అయిపోతుంది కదా అని చెప్పి ఒక సైడ్ అయితే టమాటా పచ్చడి చేస్తున్నాను గారెల్లోకి. దీన్ని కూడా మధ్యలో చెక్ చేస్తున్నానండి. మనకి ఏంటంటే సగ్గుబియ్యం పాయసం ఇంత ఈజీగా అనిపించింది మా అమ్మ చెప్తుంటే చేస్తుంటే. అంటే ఎప్పుడు గట్టిగా వచ్చింది కదా అని చెప్పి నేను చేయను. కానీ గట్టిగా రాకుండా ఉండాలంటే కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండాలి. వాటర్లు బాగా ఉడికిన తర్వాత మనము మరీ గట్టిగా అవ్వకముందే దించేసుకుంటే సరిపోతుంది అనమాట. ప్రజెంట్ అయితే నేను సేమియా కూడా వేసానండి. సేమియా వేసేసి అది కూడా ఉడికే వరకు ఉంచుకోవాలి కదా, అలా ఉంచాను. ఈ లోపైతే ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దీంట్లో కలుపుకుంటున్నాను. ఇది వచ్చేసి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అండి, అలాగే కొంచెం కరివేపాకు వేసాను. ఇవి వేసుకుంటూ అది కూడా మధ్యలో చూసుకుంటూ ఉంటున్నాను. ఈ లోపు మా అమ్మ సగ్గుబియ్యం అంతా ఉడికిందని చెప్పి బెల్లం వేస్తుంది. సో అది కూడా నేను షూట్ చేశాను. ఎందుకంటే ఇంకొకసారి ఎప్పుడైనా నేను చేసినప్పుడు నాకు ఒక ఐడియా ఉంటుందని ఇది కూడా వీడియో షూట్ చేసుకున్నాను అనమాట. ఇలా వేయగానే ఎలాగో బెల్లం వాటర్లోనే వేసాం కాబట్టి త్వరగానే కరిగిపోతుందండి. అది 5 minutes తర్వాత ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది స్టవ్. ఈ లోపు నేను ఇలాచి పౌడర్ కూడా వేసాను మంచిగా దంచుకొని. సో అది కరిగిన తర్వాత మనం పక్కన పెట్టుకుంటే సరిపోతుంది.
నాకైతే పర్ఫెక్ట్గా అంతా అయిపోయింది అనిపిస్తుందండి. ఇంకా నీకు ఈ పిండిలోకి వచ్చేసి ఇంకా జీలకర్ర, అలాగే సాల్టు, ఆనియన్స్ ఇవేనండి నేను వేసింది. కొద్దిగా కరివేపాకు కూడా వేసాను. ఇవన్నీ వేసేసి మనం మంచిగా మిక్స్ చేసుకుంటే చాలా బాగా వస్తాయి గారెలు. ఈ స్టవ్ ఆఫ్ చేయకుండా ఏం చేశానంటే ఇక ఇది అయిపోయింది, పక్కన పెట్టేసి అదే స్టవ్ మీద మందంగా ఉన్న కడాయి అయితే పెట్టుకుంటున్నానండి. మనకి ఆయిల్ పీల్చకుండా ఉంటుంది మందంగా ఉంటే గనక. చూడండి, ఇంకో గారెలు కూడా అడుగున అంటకుండా ఉంటాయి మనకు మందం మూకుడు పెట్టుకుంటే. అందుకని చెప్పి మూకుడు పెట్టుకొని ఆయిల్ కూడా వేసిన తర్వాత నేను పిండి అయితే మంచిగా కలుపుకుంటున్నాను, ఒకటేసారి చేతులు పెట్టేసి మళ్ళీ అటు ఇటు అవ్వకుండా. సో ఇది బాగా కలిపేసుకొని మనం సాల్ట్ వేస్తాం కాబట్టి కొంచెం లూజ్గా అవుతుందండి మార్నింగ్కి. అందుకని కొంచెం గట్టిగా రుబ్బుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈలోపు మా వారు ఫ్రెష్ అప్ అయిపోయారు. సో బట్టలు అడిగితే నేనైతే తీసుకున్న కొత్త బట్టలు అయితే అక్కడ పెట్టేశానండి. మ్యాక్సిమం జూడియోలోనే తీసుకుంటాను బట్టలన్నీ కూడా, బాగుంటాయి అక్కడ జెంట్స్ వేర్ అయితే. ఇక ఆయన రెడీ అయ్యి వచ్చేలోపు అయితే నేను పాయసం ప్రిపేర్ చేసేసాను కదా, దాంట్లో కూడా పాలు అయితే పోసేస్తున్నానండి. ఇవి పక్కన పెట్టి ఉంచాం కదా, బెల్లం అదంతా కూడా కరిగిపోయింది. సో మనం కాచి పెట్టుకున్న చిక్కటి పాలు అయితే యాడ్ చేసుకోవాలండి. చిక్కగా ఉండాలి పాలు, ఎందుకంటే మనం ఇవి వాటర్లోనే మనం ఉడకపెట్టాం కదా, అందుకని చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి. మనకి ఆ థిక్నెస్ అనేది ఎంత కావాలో అన్ని పాలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నేను నెయ్యిలో అయితే వేపి ఉంచుకున్నాను, అవి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. చూడండి ఎంత బాగుందో కదా, చూడడానికి టేస్ట్ కూడా అంతే బాగా వచ్చిందండి. సో ఏంటంటే ఇవన్నీ కూడా మిక్స్ చేసేసుకొని ముందైతే దేవుడికైతే నైవేద్యం తీద్దామని అయితే ముందు కలిపి పెట్టుకుంటున్నాను. ఇక మా వారు వచ్చి అయితే పూజ చేస్తారు, నేను అన్నీ కూడా రెడీగా పెట్టాను. ఇంకైతే వచ్చారు. షర్ట్ చాలా బాగుంది మీకు ఈ కలర్ అని చెప్తున్నాను, కొంచెం సిగ్గుపడుతున్నారు. కెమెరా వైపు చూడండి అంటే అస్సలు చూడరు. నేనే కొంచెం వీడియోస్ అన్నీ తీస్తాను కానీ మా వారు కెమెరా ముందుకు రావడం చాలా తక్కువ. ఇంకా పూజకైతే అన్ని సదిరేసాను. ఇక పూజ చేసి వచ్చినాక మిగతావి ఐటమ్స్ ఏమన్నా కూడా ఆయన తినడానికి ఇద్దామని నేను అవి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ లోపైతే మా వారు పూజ కూడా కంప్లీట్ చేస్తున్నారండి. ఎప్పుడైనా సరే మనకి పుట్టినరోజు అంటే టెంపుల్కి వెళ్ళడం ఒకటి, అలాగే ఇంట్లో దీపారాధన చేసుకుంటేనే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫ్యామిలీతో పాటు అందరం కూడా చక్కగా ఇలాగా హ్యాపీగా చేసుకుంటే ఆ బర్త్డే అన్నది బాగా గుర్తుంటుంది. నేను అందుకే వీడియో అంతా కూడా షూట్ చేసుకుని ఉంచుకున్నాను. ఇక ఈ పక్కన గారెలు కూడా అయిపోతున్నాయి. ఇక మా వారు వచ్చేలోపు అయితే ఆయనకు ఫస్ట్ అయితే స్వీట్ పెట్టిద్దామని అది కూడా పక్కన పెట్టుకున్నాను. గారెలండి ఏంటో ఫస్ట్లో అంటే నా పెళ్ళైన కొత్తలో అసలు రాదు గారెలు వేయడం, మా వారే వేసేవాళ్ళు. ఆయనని వేయగా ఆయన నేను చూసి నేర్చుకున్నాను ఆయన దగ్గర యాక్చువల్గా. సో తర్వాత నుంచి చాలా ఈజీగా చేతితో వేసేస్తున్నాను అనమాట. ఇక స్వీట్ అయితే ఒకసారి ఇద్దాము, టేస్ట్ చూపిద్దామని చెప్పి అయితే తీసుకువెళ్తున్నాను. చిన్నప్పటి నుంచి అంతే కదా, మన ఇంట్లో ఎవరు పుట్టినరోజు అయినా సరే ముందు లేచిన తర్వాత స్వీట్ అయితే నోట్లో పెడతారు. అవి బయటవి కొన్నవి కాదు, ఎవరి చేతితో వాళ్ళు చేసినవే పెడతారు. మా ఇంట్లో కూడా మా అమ్మ ఇలాగే స్వీట్ చేసి పెట్టేది. ఇక నేను కూడా మా పిల్లలకి కానీ మా వారికి కానీ దేనికైనా ఏ ఫెస్టివల్ అయినా సరే ముందు స్వీట్ చేయడము ఇలా తినడం అనేది అలవాటు అయిపోయింది. స్వీట్ అయితేనండి చాలా బాగా కుదిరింది, టేస్ట్ అనేది చాలా బాగుంది. నేను సేమియా పాయసమే చేస్తాను, మా అమ్మ చెప్పడం వల్ల సగ్గుబియ్యం పాయసం చేశాను, చాలా బాగా వచ్చింది. అందరికీ కూడా నచ్చింది. ఇంకా పిల్లలకి కూడా పెట్టేశాను, ఇక వాళ్ళు తింటూ ఉన్నారు. ఇక ఈ స్వీట్ అయ్యేలోపు అయితే నేను గారెలు కూడా ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నాను, ఇది కూడా కలిపి తింటారని చెప్పేసి. చట్నీ ముందే చేస్తాను కాబట్టి టమాటా చట్నీ అది తీసుకెళ్తున్నాను. గారెలు అంటే మెయిన్గా టమాటా పచ్చడినండి, అదే బెస్ట్ కాంబినేషన్ అనమాట. సో టమాటా పచ్చడి కూడా అయిపోయింది. ఇక ఇవి కూడా టేస్ట్ చేస్తారని చెప్పి అయితే ఇస్తున్నాను. పిల్లలకి కూడా స్వీట్ బాగా నచ్చింది, వాళ్ళైతే తింటున్నారు. ఇక అది తిన్నాక ఇక వాళ్ళకైతే గారెలు ఇస్తాను. కానీ ఏదేమైనా సరే పుట్టినరోజులు అలాగే యానివర్సరీలు ఇవన్నీ కూడా ఒక మెమరీస్ అండి. ఇవన్నీ మనము ఇలాగా మంచిగా ఇంట్లో ఉండి ఫ్యామిలీతో స్పెండ్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది. మా పిల్లలు కూడా చూసారా ఎంత బాగా తింటున్నారో, బాగా నచ్చిందనమాట. మా వాడు స్వీట్ చాలా ఎక్కువ తింటాడు, మా పాప అసలు తినదు, అలాంటిది ఇప్పుడు నచ్చి తింటుంది. సో దానివల్ల నాకు అర్థమైంది ఈరోజు చాలా బాగా కుదిరిందని. ఇక వాళ్ళందరిది అయిపోయింది, నేను తినడం కోసమే వేసుకుంటున్నాను. మా అమ్మకు కూడా పెట్టించేశాను. ఇంకా తినేదని చెప్పేసి మా వారు తినేవాళ్ళు వచ్చి నాకు పెడుతున్నారు. కానీ ఇలా పెడుతుంటే భలే అనిపించింది. మనం గారెలు వేస్తూ ఉంటాం కానీ మొత్తం వేసినాక తినే ఇంట్రెస్ట్ ఉండదు. ఇలా వేసేటప్పుడు 1-2 తింటాం కదా, అదే ఏంటో ఫిల్ అయిపోయినట్టు అనిపిస్తుంది. కానీ ఇలా మా వారు వచ్చి పెడుతుంటే నేను ఒక 2, 3, 4 అలాగే తినేసాను అనమాట. వేడివేడి ఆయన ప్లేట్లో పెడుతున్నాను, ఆయన కూడా తింటూ నాకు పెడుతున్నారు. ఇక మాట్లాడుకుంటూ
అలా తినేసాము. అసలు వీడియో అన్నది ఇలాగ ఆన్ అయ్యి ఇలా ఉంటుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వీడియోలో చూసి నాకే భలే హ్యాపీ అనిపించింది. మా వారి బర్త్డే రోజు కూడా చాలా బాగా జరిగింది అనిపించిందండి. సో అందరిది అయిపోయింది. నేను కూడా టేస్ట్ చేద్దామని నాకు కావాల్సిన నేను ప్లేట్లో పెట్టుకుని వెళ్తే తింటున్నాను. సో ఇదండి మా వారి బర్త్డే రోజు వ్లాగ్. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ.